మొత్తానికి ఏదో ఒకరోజు రమ్మంటే మరి ఎన్నాళ్ళు పిలిచినా రావటలేదు, ఎన్ని నెలల నుంచి చూసినా అన్నట్లుగా ఇక ప్రతి నెల 2వ శుక్రవారం ఫిక్స్ చేసింది జాయిస్ అక్క. ఇంకా ఎక్కడున్నా ఏదో ఒక విధంగా గుంటూరు నుంచి సేవకులు ఇక్కడికి రావాలి, దేవుడు ఈ పరిచర్యని అందరూ కలిసి చేసే ప్రార్థన, మరి ఈ మినిస్ట్రీకి ఇచ్చిన దర్శనం, అలాగనే అక్కతో కూడా ఎన్నో విధాలుగా మరి మాట్లాడి దర్శన రీతిగా దేవుడు బయలుపరిచి దేవుడు చూపించినది ఏది కూడా నిరర్థం కాకుండా దేవుడు ఆశీర్వాదకరంగా స్థిరపరుస్తూ ఉన్నందుకు చప్పట్లు కొట్టి దేవుని గనపరుద్దామా. మంచిది ప్రియులరా. కొన్నిసార్లు కొందరు సలహాలు ఇస్తూ ఉన్నారు. ఏంటంటే అక్క ఒక్కతే ఉంది, మరి పరిచర్యకి అక్కతో పాటు వెళ్ళట్లేదు, మీరున్నారని మరి ఇక్కడ అందరు అక్కకు తోడుగా మీరందరూ ఉన్నారన్నటువంటి ధైర్యంతో ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఎవరో ఒకరు ఉంటూ ఉన్నారు, అలాగనే పరిచర్యలో కూడా ఉంటారు అన్నటువంటి నేను కూడా చెప్పాను అన్నమాట. దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం ఆశీర్వాదకరంగా ప్రభు వచ్చే వరకు దేవుడు సజీవురాలుగా ఆయన సన్నిధిలో పరిచర్య కొరకు నిలబెట్టుకుంటారు అని కొందరు చెప్తా ఉన్నారు. మంగళగిరి ఫేమస్ అయిపోయింది, చాలా బిల్డింగులు పడ్డాయి, సువార్త చేయాలి, బ్రదర్స్ని పెట్టు అని చెప్తూ ఉన్నారు. ఇంకెవరినన్నా ఫ్యామిలీ పెట్టండి బాగుంటుంది, ఎక్కువ తిరుగుతారు అని చెప్తూ ఉన్నారు. నేనన్నాను, తన్ని దేవుడు నిలబెట్టుకొని దేవుడు తన పని జరిగించుకుంటారు. దేవుడు అక్కడి నుంచే ఆమెకు తోడ్పడేటట్లుగా పురికొల్పుతాడులే, దేవుడు ఆశీర్వాదకరంగా జరిగిస్తారు. ఆమె కూడా అడుగుతూ ఉండేది, స్లాబ్ నేను పరిచర్యకి వచ్చాక స్లాబ్ పడాలి అని చెప్పి నా ఆశ. మందిరం కట్టబడిన తర్వాత నేనున్నా లేకపోయినా నేనేమైనా గుర్తుగా అక్కన్న హయాంలో, ఎందుకంటే ఏది మనకు శాశ్వతం కాదు, ఏది మనకు స్థిరం కాదు, మన లైఫే టెంపరీ లైఫ్. ఓ మాట చెప్పాలంటే మన జీవితమే టెంపరీ కదా, ఏది మనకి ఇక్కడ స్థిరము లేదు. అది మనం తెలుసుకోవాలి ప్రతిరోజు కూడా. మనం ఇక్కడ వాళ్ళం కాదు, ఎక్కడ వాళ్ళం చెప్పండి, మనం ఎక్కడ వాళ్ళం బాలయ్య? మనం ఇక్కడ వాళ్ళము కాదు, అక్కడ వాళ్ళం. కాబట్టి ఆమె ఎప్పుడు అంటూ ఉంటుంది, స్లాబ్ పడేదాకా స్లాబ్ పడేదాకా. నేనన్నాను, పిచ్చిదానా, స్లాబ్ పడేదాకా అంటున్నావేంది? నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం సంపూర్ణ మగ వరకు ఆయన యందు భయభక్తులు కలిగిన వారినట ఆయన తీసుకోడంట, సమాధికి చేరరంట. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా. యోబును గురించి స్నేహితులు అంటారు, ఎందుకు బాధపడుతున్నావు? మనసులో మాట మీకెందుకు చెప్తున్నానంటే, మనము మేలు పొందినప్పుడు, మనము ఆశీర్వదించబడినప్పుడు, మనం స్వస్థత నొందినప్పుడు, మనము దీవెనకరంగా ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే, అక్క మా బంధువులు ఉన్నారు రండి, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు రండి, మా వాళ్ళకు బాగలేదు రండి అని చెప్పి స్వార్థీకరణ పరిచర్యలో ఆదరణకర్త పరిచర్య తరపున టిట్కో గ్రామాలు ఏంటి, ఈ యొక్క ప్రాంతం ఏంటి, పావురాల కాలనీ ఏంటి, ఈ ప్రాంతం అంతా మీరు తిరిగి పరిచర్య చేయాలి. మనకి కోత ఎంతో విస్తారముగా ఉంది, పనివారు మాత్రం కొదువుగా ఉన్నారు. కాబట్టి ఎంతోమంది నిన్న కూడా గోరంట్ల దగ్గర నుంచి వచ్చారు. ఆ సమీపాన్ని ఉంటున్నాం, దేవుడు మాకు ఎన్నిసార్లు వచ్చిన ఈ దారినే వచ్చినట్టు, ఆదరణకర్తనే చూపించినట్టు
ఆ దర్శనంలో అని చెప్పారు. అలా ఎంతోమందికి చూపించిన ఈరోజు సాహసం చేయటంలా సేవకు తీసుకోవటానికి. కానీ కొందరినైతే బలవంతం చేస్తాం. కారణం దేవుడు కూడా కొందరిని బలవంతం చేసి ఆయన పని కొరకు నిలబెట్టుకున్నాడు. వారు అప్పగించుకునే ముందు నిరాకరించిన వారు అప్పగించుకుంటే బ్రతుకుతారు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. కొందరు వస్తాను అంటారు, వచ్చిన తర్వాత వారు నిలబడలేరు. అది మాకు దేవుడు మొదటే బయలుపరుస్తారు కాబట్టి కొందరిని మేము అవాయిడ్ చేస్తూ ఉంటాం. అలా ఎంతోమంది ఎన్నో లెక్కకు సంఖ్యకు ఎక్కువని చెప్పవచ్చు. అలా దర్శనం ఉంది, పిలుపు ఉంది అని చెప్పి మీతో చేయమన్నాడు దేవుడు, వెళ్ళమన్నాడు, కలవమన్నాడు అని చెప్తే అవసరమైతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాం, కానీ ఆదరణకర్తలో మాత్రం చేర్చుకోలేదు. ఎందుకంటే ఎన్నో విధాలుగా ఈ కడవరి దినాల్లో దేవుని కొరకు మనం బ్రతికేదానికి, ప్రభు కొరకు సుఖపడం సేవలో, నెమ్మది గుండం సేవలో కష్టపడాలి. విరామం లేకుండా దేవుని పని చేయాలి. మరి దేవుని సన్నిధిలో మాకు అప్పగించిన ఈ బాధ్యతలో అందరు రారు సంఘంలో. అయితే దేవుని ఆత్మచేత ఎవరైతే ఆ రేగిన మనసుతో భారభరితమైన హృదయంతో ఉంటారో వారు తప్పక సంఘం కొరకు ఏం చేస్తారు? ప్రయాసపడతారు సంఘం కొరకు. ఎందుకంటే సంఘం ఎవరిది? అందరు చెప్పండి, సంఘం ఎవరిది? మరి మనం ఎవరు వారు? వాక్యం ఎవరిది? కాబట్టి అనేకులు దేవుని రాజ్య సువార్త మరి వినాలి, రావాలి, మేలు పొందాలి అని అంటే అక్కతో పాటు మీరందరూ కూడా సహకారులుగా ఉండాలి. సేవలో తోడ్పడేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మీరు తోడ్పడలేదు, సహకారులుగా లేరు, సువార్త చెప్పలేదు అనుకోండి, ఏమండి మా శిలకని తీసుకొని వెళ్ళి గుంటూరులో పెట్టేసుకుంటా. ఎందుకంటే నేను జాయిసక్కకి శిలకని పెట్టుకున్న పేరు. మీరు ఆమెకు సహకారంగా లేనప్పుడు ఆమెను తీసుకెళ్ళి గుంటూరులో పెట్టేసుకుంటా. ఆమె ఇక్కడే ఉండాలి అనుకుంటే ఎవరి వంతు కష్టం ప్రయాస దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రియులారా, ఏ సంఘములోనైతే సువార్త భారము కలిగిన వారు ఉంటారో ఆ సంఘము వర్ధిల్లుతూ ఉంటుంది. ఆ సంఘము ఆశీర్వదించబడుతుంది. ప్రవాహం వలె దేవుని సన్నిధికి నలుదిశల నుంచి ఈ స్థలానికి వచ్చి ఆశీర్వదించబడినట్లుగా దేవుడు చూపించిన దర్శనాలు నెరవేర్చబడాలి అని అంటే ఏమండి, ఆమె ఒక ప్రవక్తనిగా ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యలో ఇక్కడ ఉండాలి అని అంటే ఏమండి, వచ్చిన వారికి ప్రార్థనలో ఉన్న శక్తిని పొందుకోవాలంటే మీరందరూ దేవుని సన్నిధికి అనేకులు తీసుకురావటమే మీరు వంతు. మీరు మార్చలేరు, మీరు స్థిరపరచలేరు, కానీ మీరు నడిపించేవారిగా ఉండండి. స్థిరపరిచేదానికి దేవుడు ఆయన వారిని ఆకర్షించుకుంటారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? నా మాటలు అర్థమైనవి అన్నోళ్ళు కొంచెం అలాగ చెయ్యెత్తి ఓపండి. అర్థమైందా అక్క? అర్థమైందా? అర్థమైందా? మంచిది, చాలా సంతోషం. బైబిల్ ఒక మాట సెలవిస్తూ ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు ఎలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఎందుకంటే సమయం యొక్క విలువ చాలా గొప్పది. అందుకే జీవితంలో గడిచిపోయినటువంటి సంవత్సరాలు తిరిగి రావు ప్రియులారా. కాబట్టి మనకిచ్చినటువంటి శేషం మిగిలినటువంటి జీవితంలో మన సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రభు ఇచ్చినటువంటి కృపలో నిలబడినటువంటి వారిగా ఆశీర్వాదకరంగా, నెమ్మదిగా, క్షేమముగా మనం బ్రతుకున్నట్లుగా మనకు
మనం చేసే పనిలోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, ఎక్కడ జీతానికి మనం వెళ్ళినా అక్కడ మనం ఎలా బ్రతకాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానం లేకపోతే ఏమైద్ది? వ్యర్థమైపోయిద్ది మన సంపాదన. జ్ఞానము లేకపోతే ఏమైద్ది? మనకున్నది పోగొట్టుకుంటాం. జ్ఞానము లేకపోతే మనం ఏమవుతాం? ఎదుటి వాళ్ళ చేత ఏమండి ఎర్రి వాళ్ళగా ఎంచబడతాం. జ్ఞానము లేకపోతే ఫైనల్గా చెప్పాలి అని అంటే జీవితము పాడైపోద్ది. జ్ఞానము లేకపోతే ఏమైద్ది అని అంటే కుటుంబాలు పతనమైపోతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మీ యొక్క అనుభవం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే సమయం విలువ తెలుసుకొని, జీవితం విలువ తెలుసుకున్నటువంటి వారిగా దేవుని సన్నిధిలో వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి సమయమును పోనివ్వక, అక్కడ వ్రాయబడి ఉంది కదా, సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా. ఎందుకు సమయము పోనివద్దు? ఏమండి, సమయం పోనివద్దు, ఇంకా నాకు సమయం ఉందిలే. చాలామంది అంటారు, టార్గెట్ పెట్టుకుంటారు. ఏ శిలక జ్యోతిష్యంలో, ఏ సిద్ధాంతం, ఏమండి ఏ జ్యోతిష్కుడో నీకు ఈ సంవత్సరం కలిసి వచ్చింది, ఈ నెలలో కలిసి వచ్చింది, ఈ టయానికి నువ్వు ప్రారంభించు అని చెప్తారు. నేను చెప్తే అది మీకు విడ్డూరంగా ఉంటుంది. కానీ గరికపాటి గారు చెప్తున్నారు,